చిత్తూరులోని నగరవనంలో బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు. నిందితులు ముగ్గురిని దేహశుద్ధి చేసి చిత్తూరు తాలూకా పోలీసులకు అప్పగించారు. బాధితురాలి బంధువులు చిత్తూరు డీఎస్పీ మీడియా సమావేశంలో నిందితులను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి అని చెప్పడంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నిస్తున్నారు బాధితురాలి బంధువులు. కూటమి నేతల ఒత్తిడి వల్లే కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులు టీడీపీ వారికి చెందినవారు కావడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరవనంలో ఫారెస్ట్ అధికారులమంటూ ప్రేమ జంటలను వేధింపులకు గురిచేయడం అలవాటే అని వారు అంగీకరించారు. పోలీసులు మరింత లోతుగా విచారిస్తే మరిన్ని మంది బాధితులు బయటకొస్తారని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాస్తవాలను బయటకు తీసుకురావడంతోనే పోలీసుల్లో కదలిక వచ్చిందన్నారు. అత్యాచారం కేసును నగల దోపిడీ కేసుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులపై విజయానందరెడ్డి మండిపడ్డారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, పోలీసుల తీరుపైనే ప్రధానంగా చాలా అనుమానాలు. ఆల్రెడీ నిందితులు వాళ్ళ కస్టడీలోనే ఉన్నప్పుడు ఎందుకని పట్టుకోవడానికి బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు అనేది ఒక ప్రశ్న. ఇలా ఈ కేసు చుట్టూ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్న పరిస్థితి. ఏమంటున్నారు అక్కడ స్థానికులు? వీళ్ళ నేర చరిత్ర ఎలాంటిది? బిందు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మురకంపట్టు నగరవనంలో జరిగినటువంటి యొక్క మైనర్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి ఏదైతే పోలీసుల తీరు ఈ కేసు విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్గా వర్క్ చేయడంతో నిందితులపైన ఈరోజు పోక్సో చట్టం కింద ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా మురకంపట్టులో గత నెల 25వ తారీఖు నాడు ఒక యువ ప్రేమ జంట యొక్క నగరవనంలో ఉన్నటువంటి ఒక పార్కులో సేద తీరేందుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి యొక్క కిషోరు, మహేష్, హేమంత్ అనేటువంటి ముగ్గురు కూడా ఫారెస్ట్ అధికారులు అని చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి వద్ద ఉన్నటువంటి నగలు దోచుకోవడమే కాకుండా కత్తితో వారిని హత్య చేసేందుకు బెదిరింపులు పాల్పడుతూ ఆ మైనర్ బాలిక పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి విషయాన్ని ఎక్కడైనా బయటకు చెప్తే మీ పైన చంపేందుకు సైతం వెనుకాడబోమంటూ బెదిరింపులు పాల్పడటంతో ఈ యొక్క ఘటన నిన్న ఆలస్యంగా వెళ్లి చూసింది. ఈ నేపథ్యంలో నిందితులను ఈ యొక్క బాధితురాలు కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన తర్వాత కూడా ఈ యొక్క పోలీసులు ఇంకా నిందితుల కోసం గాలిస్తున్నామంటూ చెప్పడం యొక్క పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యొక్క మురకంపట్టు నగరవనంలో ఇలాగే చాలామంది పైన యొక్క లైంగిక వేధింపులు పాల్పడుతూ వారి యొక్క వీడియో చిత్రీకరణ చేస్తూ చాలామంది బాధితులు ఉన్నారన్నటువంటి సమాచారం కూడా ఇప్పుడు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. యొక్క నిందితులను కాపాడే కోణంలోనే పోలీసుల వైఖరి మెతక వైఖరిగా ఉందంటూ చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే ఈ యొక్క శాంతి భద్రతలకు ఈ విధంగా రక్షణ లేనటువంటి పరిస్థితి నెలకొని ఉండడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి మైనర్ బాలిక అత్యాచార యత్నం కేసులో నిందితులను తక్షణమే మీడియా ముందు ప్రవేశపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ. నువ్వురా ఏమండి ఎన్ని జాబ్ పెట్టుకున్నాను ఆ పిల్ల గట్టి చెప్పు. ఓపెన్ అయిపోరా.